ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హ్యాపీ అడ్వాన్స్ క్రిస్మస్ అందరికీ. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం కలుగునగాక. 103వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఇది దావీదు రాసిన మాట. అయితే దావీదు తర్వాత వచ్చిన తరమైన మనకి ఇది ప్రవచనం లాంటిది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకముకి రాకమునపు అంటే ఇది ఒక ప్రవచనంలా పలకబడినది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఉపకారములు దావీదు జీవితంలో చాలా ఉన్నాయి కదండి. అయితే ఈ మాటలు మన జీవితంలో కూడా అప్లై చేసుకోవాలి. 2000 సంవత్సరాల క్రితము ఆ దేవుడు తన ప్రియ కుమారుని, సొంత స్వకీయ కుమారుని మన కోసము పంపించినాడు. అదొక బెనిఫిట్. శిలువపై తన ప్రాణం పెట్టినాడు, రక్తము కార్చినాడు, మన పాపాలన్నీ తీసివేస్తున్నాడు. అదొక బెనిఫిట్. మనను నీతిమంతుడుగా మార్చినాడు. అదొక బెనిఫిట్. నీతి వస్త్రము ధరింపజేసినాడు. అదొక బెనిఫిట్. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టినాడు. అదొక బెనిఫిట్. ఈ బెనిఫిట్స్ వల్ల మనకి ఏమి జరుగుతాయంటే, ఈ మనస్సాక్షి మన లోపల ఉంటే అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలన్నీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. అయితే చాలామంది లోకరీతిగా బెనిఫిట్స్ చూస్తూ ఉంటారు. ఆ బెనిఫిట్స్కి, ప్రతి ఒక్క బెనిఫిట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఒక హెల్త్ బెనిఫిటే కానీ, వెల్త్ బెనిఫిట్ కానీ, వెహికల్ బెనిఫిట్ కానీ, అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. కానీ పర్టికులర్ బెనిఫిట్ అనేది ఫ్రీగా వచ్చేది, కృప వెంబడి వచ్చేది. కానీ ఈ బెనిఫిట్ మనం ఏదైనా వెల చెల్లిస్తే కనుక ఆ లోకరీతిగా అటువంటి బెనిఫిట్స్ వస్తుంది. కానీ నా దేవుడిచ్చే బెనిఫిట్, ఇట్ ఈస్ ద ఫ్రీ బెనిఫిట్స్. హల్లెలూయా. తన కృపా మహదైశ్వర్యము చొప్పున మనకు బెనిఫిట్ అనుగ్రహించినాడు. అయితే ఈ బెనిఫిట్స్ మనం మరవకూడదు అని మన అంతరంగంలో ఉన్న ప్రాణంతో చెప్పాలి. హల్లెలూయా. దావీదు తన ప్రాణంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అయితే సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు నీకిచ్చిన బెనిఫిట్స్ ద్వారా అనేకమైన బెనిఫిట్స్లు నువ్వు పొందుకున్నావు. అయితే ఈరోజు నువ్వు చేయాల్సిన గొప్పటువంటి మాట ఏంటంటే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ బెనిఫిట్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫర్గెట్ ఆల్ దిస్ బెనిఫిట్స్ లార్డ్. ఐ విల్ uplift all these things and I praise your glorified name అని చెప్పాలా. హల్లెలూయా. ఎత్తబడే గుంపులో మనం చేరే వరకు, సజీవ లెక్కలు ఉండే వరకు అంటే ఉపకారాన్ని మనం మరవకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాను. హల్లెలూయా.